వెల్కమ్ టు కోట ప్రవళిక హోమ్మేడ్ ఫుడ్స్. ఈరోజు మనం ఎంతో కమ్మగా, రుచిగా అండ్ మెత్తగా ఉండే పెరుగు ఆవడ తయారీ విధానాన్ని చూద్దాం. ముందుగా నేనైతే 600 గ్రామ్స్ కర్డ్ అనేది తీసుకున్నానండి. దాన్ని చక్కగా క్రీమీ స్ట్రక్చర్ వచ్చే విధంగా విక్స్కర్తో మిక్స్ చేసుకుందాం. పచ్చిమిర్చి, అల్లం, జీలకర్ర, ఉప్పు ఈ 4టిని మిక్సీ పట్టుకొని పేస్ట్ చేసి పక్కన పెట్టుకున్నాను. కొద్దిగా క్యారెట్ తురుము అండ్ కొంచెం కొత్తిమీర. గారెలు వచ్చేసరికి వేడి గారెలు అయితే చన్నీళ్ళలో వేసుకోవాలి, చల్లని గారెలు అయితే వేడి నీళ్ళలో వేసుకొని 5 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. నా వచ్చేసరికి చల్లని గారెలండి, అందుకని వేడి నీళ్ళల్లో 5 మినిట్స్ నానబెట్టాను. అలా నానబెట్టి 5 నిమిషాలు పక్కన పెట్టిన తర్వాత మళ్ళీ చెప్తున్నాను, వేడి గారెలు అయితే చన్నీళ్ళల్లో, చల్లని గారెలు అయితే వేడి నీళ్ళల్లో 5 నిమిషాల పాటు నానబెట్టాలి. అలా నానబెట్టిన వాటిని ఒక ఖాళీ బౌల్ తీసుకొని ఒక్కొక్కటిగా చేత్తో దాన్ని ఒత్తుకొని వాటర్ అంతా ఆ గారెలో నుంచి బయటకు వచ్చేస్తాయి. వచ్చేసిన తర్వాత ఆ గారెలు అలా ఒత్తుకొని ఒక్కొక్కటిగా గిన్నెలో వేసుకోవాలి. ఎప్పుడైనా సరే గారెలు క్వాంటిటీ తక్కువ ఉండాలి, కర్డ్ క్వాంటిటీ ఎక్కువ ఉండాలండి. నా చెయ్యి అయితే కాలిపోతుంది, వేడిగా ఉంది. స్పూన్తో ట్రై చేద్దామని చెప్పి స్పూన్తో ట్రై చేశాను, కానీ ఒకటైతే విరిగిపోయింది. ఇంకా కానీ ఎన్నో లేవు, 2 ఉన్నాయి కదా అని చెప్పి మరలా చేత్తో ట్రై చేశాను. ఇలా ఒక్కొక్కటిగా వాటర్ అనేది పిండేసుకొని బౌల్లో వేసేసుకున్నాను. అలా బౌల్లో వేసుకున్నాక పెరుగు అనేది ఫస్ట్ ఫుల్గా ఉన్న పెరుగుని గారెల్లోకి కొంచెము వేసేసుకున్నాను. అలా వేసేసుకొని ఆ పెరుగంతా గారెలకి పట్టే విధంగా బౌల్ని ఒక్కసారి కదిపానండి. ఇలా కలిపాను. బౌల్ అనేది చేతిలోకి తీసుకుని ఇలా రౌండ్గా తిప్పాను. గారెలకంతా స్ప్రెడ్ అయ్యింది. దాని తర్వాత ఉప్పు, జీలకర్ర, అల్లం, పచ్చిమిర్చి పేస్ట్ ఉంది కదా, అది కర్డ్లో వేసేసి నేను విస్కర్తో కలిపేసాను. కలిపేసిన తర్వాత ఆ మిశ్రమాన్ని, పెరుగు అనేది క్రీమీగా ఉంటేనే బాగుంటుందండి పెరుగు ఆవడకి, అందుకని చక్కగా విస్కర్తో పేస్ట్ మొత్తం పెరుగులో కలిసే విధంగా కలిపేసుకొని గారెల్లో ఆ పెరుగు మిశ్రమాన్ని వేసేసాను. గిన్నెలోకి మొత్తాన్ని వేసేసానండి. అలా వేసేసిన తర్వాత క్యారెట్ తురుము ఉంది కదా, క్యారెట్ తురుము కూడా పైన చల్లేసాను. మొత్తం ఆ బౌల్లో ఏదైతే ఉన్నదో మొత్తాన్ని దాంట్లో వేసేసాను. అలా వేసేసిన తర్వాత తాలింపు అయితే ఆల్రెడీ వేయించి పెట్టుకున్నానండి. ఆవాలు, సాయిపప్పు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, 2 స్పూన్స్ శనగ నూనె వేసుకొని ఇవన్నీ దాంట్లో వేసేసి వేయించి పక్కన పెట్టుకున్నానండి తాలింపు. ఆ తాలింపు కూడా ఇప్పుడు ఆ గిన్నెలో వేసేస్తాను, ఆ పెరుగు అనేది మిశ్రమంలో. దానికంటే ముందుగా ఆ ఆవడ అనేది కింద నుంచి పైకి స్మూత్గా ఒకటి కూడా విరిగిపోకుండా నిదానంగా కలుపుకోవాలండి. అలా చక్కగా కింద నుంచి స్పూన్తో తీస్తూ, కర్డ్ని తీస్తూ గారెల మీద వేస్తూ నిదానంగా కలుపుకోవాలి. ఇరిగిపోకుండా ఉంటుంది నిదానంగా కలిపితే, ఎందుకంటే ఆల్రెడీ వేడి నీళ్ళలో నానబెట్టి ఉంచాం కదా, కొంచెం మెత్తగా అనేది అయిపోయింది. గారె అనేది మెత్తగా ఉంటేనే బాగుంటుందండి. అలా కలుపుకున్న తర్వాత ఇందాక చెప్పిన తాలింపు దీంట్లో వేసేసుకోవాలి. ఆవడలో వేసేసుకొని నీట్గా స్ప్రెడ్ చేసుకోవాలి ఆ తాలింపు అనేది ఈవెన్గా మొత్తం
ఆవడ మొత్తం పట్టే విధంగా తాలింపుని స్ప్రెడ్ చేసుకొని లాస్ట్కి కొత్తిమీర చల్లుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో కమ్మటి రుచికరంగా అండ్ స్మూత్గా ఉండే పెరుగు ఆవడ రెడీ. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.